కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు సంస్థ చార్జ్ షీట్ లో మొత్తం 5గురిని నిందితులుగా చేర్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను A1 గా చేర్చగా మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ A2, HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి A3, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు A4, యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ ప్రతినిధి ఆల్బెర్టో లోంగోను A5 గా చార్జ్ షీట్ లో చేర్చారు. మాజీ ఉన్నతాధికారుల నుంచి విదేశీ ప్రతినిధుల వరకు ఈ కేసులో నిందితుల జాబితాలో ఉండడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారుతోంది. కేసులో మాజీ అధికారుల పేర్లు కూడా ఉన్నాయి. సో A1 నుంచి A5 వరకు ఎవరెవరు ఉన్నారనేది చాలా డీటెయిల్డ్ గా ఆ చార్జ్ షీట్ లో పేర్కొన్నారు. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం అందిస్తారు. సాగర్, చార్జ్ షీట్ లో A1 నుంచి A5 కి మొత్తం అన్ని పేర్లన్నీ కూడా ఉన్నాయి. A1 గా దీంట్లో కేటీఆర్ ఉన్నారు, తర్వాత ఐఏఎస్ అధికారులు ఉన్నారు, ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి ఆ ప్రతినిధులు కూడా ఉన్నారు. సో వాట్ నెక్స్ట్, ఏం జరగబోతుంది ఈ కేసులో, ఎటువంటి టర్న్స్ తీసుకోబోతోంది సాగర్? రాజేష్, ఇప్పటివరకు ఈ కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేశారు. ఇప్పుడు కోర్టు దర్యాప్తు విచారణ ప్రారంభించబోతుంది. రేపు నాంపల్లి ఏసీబీ స్పెషల్ కోర్టు ముందు మాజీ మంత్రి కేటీఆర్ ఈ కేసులో హాజరు కాబోతున్నారు. ఇక్కడ 55 కోట్ల రూపాయల HMDA నిధులను అధికారిక అకౌంట్ నుంచి నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థలకు మళ్లించడానికి సంబంధించినటువంటి ఆధారాలను ఛార్జ్ షీట్ లో పొందుపరిచింది. ఒక 1000 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి ఏసీబీ ఆధారంగానే ఈరోజు సమన్లు జారీ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ తో పాటుగా A2గా ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మరోవైపు HMDA మాజీ ఇంజనీర్ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిలకు కూడా మరో ఇద్దరు కేసులో సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులను కూడా ఇందులో నిందితులుగా చేర్చారు. మరి రేపు కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్న నేపథ్యంలో మిగతా నిందితులు కూడా విచారణకు హాజరవుతారా, విచారణ తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. ఎందుకంటే ఇక్కడ 45 కోట్ల రూపాయలు ఆ సంస్థల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఫారెన్ అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళతో విచారణ ఎలా జరపబోతున్నారు? ఇందులో A4, A5 ఫార్ములా ఈ ఆపరేషన్ సంబంధించినటువంటి బ్రిటన్ సంబంధించినటువంటి సంస్థ, ఆ సంస్థకు సంబంధించిన కంపెనీకే 55 కోట్ల రూపాయలు బదలాయింపు జరిగింది. ఆ సంస్థ ప్రతినిధులను కూడా ఇందులో A4, A5గా చేర్చిన నేపథ్యంలో వారిని కూడా ఏసీబీ గతంలో విచారించింది, ఆన్లైన్ ద్వారా విచారించింది. అనంతరం ఇందులో కేటీఆర్ని గతంలో ఏసీబీ అధికారులు విచారించారు, అరవింద్ కుమార్ని విచారించారు, BLN రెడ్డిని విచారించారు. ఇప్పుడు ఇక్కడ కోర్టు విచారణ, ఏసీబీ స్పెషల్ కోర్టు విచారణ అనేది ఇందులో కీలకంగా మారబోతుంది. ఎందుకంటే ఏసీబీ దర్యాప్తు చేసింది, దాదాపు సంవత్సరంన్నర పాటు దర్యాప్తు చేసింది, కీలక ఆధారాలు సేకరించింది, కోర్టుకి ఆధారాలతో పాటు అఫిడవిట్ అంటే ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్ షీట్ లో కీలక ఆధారాలను గుర్తించినటువంటి స్పెషల్ కోర్టు నిందితులందరికీ కూడా సమన్లు జారీ చేసింది. మరి రేపటి విచారణలో ఇంకా ఎలాంటి అంశాలు బయటపడతాయి, మరి బీఆర్ఎస్ పార్టీ ఎలక్టోరల్ బాండ్లు స్వీకరించినట్లుగా కూడా ఆధారాలు ఏసీబీ సేకరించిన నేపథ్యంలో మరి కోర్టు ఏసీబీ స్పెషల్ కోర్టు విచారణ అనంతరం ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది చూడాలి. సుమతి. రైట్, థ్యాంక్ యూ సాగర్. సో ఫార్ములా ఈ కార్ రేస్ అనేది కొంత వేగవంతంగా ముందుకెళ్ళేటువంటి టర్న్స్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. బట్ దీంట్లో ఎటువంటి అవుట్కమ్ వస్తుందో చూడాలి. సో అంటే మేమైతే ఎటువంటి అవినీతికి పాల్పడలేదు అని కేటీఆర్ కానీ బీఆర్ఎస్ నుంచి కానీ వాయిస్ ఉంది. దీంట్లో ఫర్దర్గా ఎటువంటి వస్తాయి, ఇది ప్రూవ్ అవుతుందా కాదనేది ఇక కోర్ట్స్ తెలుసాలి.